అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. కేవలము 3 నిమిషాల పాటు. మన శీర్షిక మీతో 2 నిమిషాలే, కాకపోతే అది 3 నిమిషాల వరకు కూడా చేరుతుంది. ఇదేంటండి మీరు టైటిల్ 2 నిమిషాలు అని చెప్పేసి 3 నిమిషాలు చేస్తున్నారని అనుకోకండి. 3 నిమిషాల్లో ఏమాత్రం మనం చెప్పగలం చెప్పండి. మనము ఇలా మొదలు పెడితే ఇలాగైపోతుంది. 3 నిమిషాలు ఈ రోజున సరే, ఆ 3 నిమిషాల్లోనే దైవం అనుగ్రహిస్తే మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మొత్తం ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా మనం ఈ 3 నిమిషాల పాటు ప్రతిరోజు కూడా తెలుసుకుంటూనే ఉన్నాము. నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వారందరికీ కూడా ఈ సంగతి తెలుసు. బర్కత్ అంటారు. బర్కత్ అంటే దైవం కారుణ్యం అనమాట. కొన్ని సందర్భాల్లో దైవము చిన్నదే విషయం కావచ్చు, కానీ చాలా ఎక్కువ కారుణ్యాన్ని అందులో ఇస్తాడు. అందులో ఒకటి ఏంటంటే మరి ఈ 3 నిమిషాల పాటు. సరే, 479వ ప్రవచనం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చెప్పారు: సంపదను కూడబెట్టుకోకండి, దాని వలన మీలో ఇహలోక జీవితం పట్ల ఆసక్తి పెరిగిపోయి ప్రమాదం ఉన్నది అన్నారు. మహాశిలారా, అంటే దాని అర్థము సంపదను సంపాదించకండి అని అర్థం ఎంత మాత్రం కూడా కాదు. సంపద సంపాదించకపోతే మన అవసరాలు ఎవరు తీరుతాయి? మనం మరొకరి వద్ద దేహి అని చెప్పేసి మనం చేయి చాచాలా? కాదు కదా. ఎంతవరకు సంపాదించుకోవాలి. సంపాదించుకున్న సరైన మార్గంలో సంపాదించుకోవాలి. సంపాదించుకున్న దాంట్లో ఇతరులకు కూడా మనం హక్కులు చెల్లించాలి. ఏమండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆ సంపాదనే పరమావధిగా మనం గడిపినట్లయితే ఏమవుతుంది? కొంతకాలానికి మన లక్ష్యం ఏంటో మనం మర్చిపోతాం. ఎక్కడి నుంచి బయలుదేరామో మనం మర్చిపోతాము. సంపద ఎందుకు సంపాదిస్తున్నామో మనం మర్చిపోతాము. ఏమవుతుంది అప్పుడు? పరలోకాన్ని నాశనం చేసుకుంటాం కదండి. మహాప్రవక్త దాని గురించి చెప్తున్నారు. అంతే తప్పించి మీరు బైరాగుల్లా ఉండండి, సంపదే సంపాదించకండి, డబ్బే సంపాదించకండి, మీరేమో అన్నిటి విడిచిపెట్టేసి మీరు కొండల్లోనూ తుప్పల్లోనూ వెళ్ళిపోండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ ఖురాన్ కానీ ఈ విధమైనటువంటి బోధన ఎంత మాత్రం కూడా చేయదు మహాశిలారా. కాబట్టి మనిషి ఈ సంసారపరంగా ఉన్నటువంటి ఈ కష్టాలు కడగంలు ఎదుర్కొంటేనే కదా అతను మనిషి అవుతాడు. ఇవేమి లేకుండా ఎక్కడికో పోయినటువంటి వాడు, భవబంధాలు విడిచిపెట్టేసినటువంటి వాడు, అతనికి పరీక్ష ఏముంటుంది? అతని కష్టాలు కడగంలు అనుభవించాలి, బిడ్డలకు సంబంధించిన కష్టాలు అనుభవించాలి, అందులో తీయటి బాధ కూడా ఉంటుంది. తను బిడ్డల పట్ల, భార్య పట్ల హక్కులు నిర్వర్తించడంలో అతనికి ఒక గర్వం కూడా కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. ఇవన్నీ విడిచిపెట్టేసి నాకు ఇవేం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయిన వాడు శ్రేష్ఠుడు కాదు. ఈ యుద్ధ రంగంలో ఉండి, యుద్ధ భూమిలో ఉండి యుద్ధం చేసేవాడు, ఈ కష్టాలు కడగడంలో ఎదుర్కొనేవాడే శ్రేష్ఠుడు. మహాప్రవక్త ఇదే విధంగా చెప్పారు. కాబట్టి ఇహలోక జీవితం పట్ల మీకు ఆసక్తి పెరిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఆ విధంగా సంపద కూడబెట్టుకోకండి అని అర్థం అనమాట. సర్వేజన సుగుణం ఉంటుంది.